ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం తర్వాత చెబుతానండి. ముందు తెలుగుదేశం ప్రభుత్వం కంటే కాంగ్రెస్ కానీ, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ కానీ, ఈయన జగన్ గారు వచ్చారు కదా, ఇవన్నీ కూడా వేస్ట్ అండి. జగన్ గారు భయంకరంగా అప్పులు చేసి జనానికి వేసి నొక్కడం చేశాడు. ఈ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు నిజంగా మోడీ గారి కంటే సీనియర్. చంద్రబాబు నాయుడు గారు అక్కడ హైదరాబాద్లో ఆ సిటీ కట్టించినప్పుడే అసలు ఎలా చేస్తున్నాడు ఏంటని కమిటీని పంపించి మోడీ గారికి చేశాడు. మొన్న 2వ తారీఖు ఇదిలో కూడా ఆయన చెప్పాడు మోడీ గారు ఆ మాట. అంత గొప్ప మహానుభావుడు. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా కూస్తో కాస్తో కొద్దిగా ఇది ఉంటుంది, కొద్దిగా ఇది ఉంటే ఎవడు పట్టించుకోడండి. దొంగల దోపిడిగా అయిపోయింది కదా రాజ్యం. అసలు దొంగల దోపిడి రాజ్యాలకి జనాలు ఎవరు, అందుకేగా అంత భయంకర. అసలు మన ఓటింగ్ జరిగినప్పుడు ఏంటి అసలు ఎందుకు ఇలా 2-3 వరకు చేస్తున్నారు ఎవరికి అర్థం కాల. అబ్బో మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి జగన్ గారు చెప్పాడు. అక్కడ విశాఖపట్నంలో ఏమీ లేదు అక్కడ తొక్క. ఆయన ఎవరో నవాబు గారిని పెట్టి మీడియాని పెట్టి అసలు ఏమీ లేదు గెలుస్తుంది ఖచ్చితంగా 100% అని చెప్పారు. ఏమీ లేదు అక్కడ తొక్క. చివరికి చూస్తే 15 సీట్లు వచ్చినాయి. 11. ఈసారి మాత్రం నేనే ముఖ్యమంత్రి అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు అది సాధ్యపడదండి. ఇంకోసారి ఆయన లాన ఏ రకంగా చెప్పినా ఏది పేదవాళ్ళంతా హాస్పిటల్కి వెళ్ళే అవకాశాన్ని కల్పించి కొన్ని మంచి పనులు చేశాడు ఆయన. అందుకోసం ఆయనకి ఇది ఉంది. కానీ నిజంగా చెప్పాలి, ఈ దుర్మార్గుడు అని చెప్పాలి. ఎవడు చెప్పడు ఈ మాట. ఈ దుర్మార్గుడికి మాత్రం మళ్ళీ అవకాశం ఇవ్వరండి. ఒక మాట అంటే ఏ విధంగా మాట్లాడడానికి ఛాన్స్ ఉంది కదా. రౌడీలను పంపించేవాడు. ఇప్పుడు నన్ను చంపినా బాధ లేదు, నేను ఉన్న నిజం చెబుతా. నాకు ఆల్రెడీ చెప్పండి. ఈ మాటలు వద్దులే, ఇవన్నీ మావులే. రప్ప అంటారు, ఏమో అంటారు. ఎక్కడెందుకు మా బావగారు కూడా వైసీపీయే. ఇప్పుడు ఆ వైసీపీ ఎమ్మెల్యేనే ఏది ఊరు ఇప్పుడు ఆయన తెలుగుదేశంలోకి వచ్చి బ్రహ్మాండం చేస్తున్నాడు. వసంత నాగేశ్వర గారు కొడుకు, ఆయన హోమ్ మినిస్టర్ చేశాడు వాళ్ళ నాన్న తెలుగుదేశం అప్పుడు. మరి ఇవన్నీ జరిగినాయి. రప్ప వద్దండి, మీకు దండం పెడతారా బాబు, ఎందుకురా నాయన ఇవన్నీ. అరే ఇప్పుడు మనకి ఈ సంస్కృతి వద్దు, ఈ యుద్ధాలు, ఈ బాంబుల వ్యవహారాలు, ఈ సంస్కృతి ఆ సంస్కృతి వద్దనే అది అర్థమయ్యే వద్దని చెప్పేసి 11 సీట్లతోటి ఇచ్చేసారు. 151 వచ్చిన ఆయన్ని ఎందుకు అనవసరంగా ఇది చేస్తారు. మీ దండం పెడతారు ఆయన. పెద్దోడికి చెబుతాను, వినండి రా బాబు, ఎందుకురా బాబు, మీ పిల్లలు ఉన్నారు, మీకు భార్య పిల్లలు ఉన్నారు, చూసుకొని రా ఆయన. మంచి ప్రభుత్వానికి ఇచ్చేయండి. వాళ్ళు ఎంత డెవలప్మెంట్ ఉంటుంది చూడు. ఇక్కడ అమరావతి 3 రాజధానుల తొక్కతో కూడా ఏదేదో చెప్పి ఆయన గందరగోళం చేశాడు. ఒకప్పుడు మేము దీనికే సపోర్టు అమరావతికి అని చెప్పిన వాళ్ళ ఎన్నో మాట్లాడారు. భయంకరంగా ఆయన భార్యని భయంకరంగా అసలు అసెంబ్లీలో ఎంత దారుణంగా ఎవరు కూడా ఇచ్చారు. ఏ ఆడపిల్లని కూడా అట్లా హింసించినా కానీ ఆయన కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుంటే కూడా దొంగేడు పెడుతున్నాడు అన్నారు. అట్లాంటి పరిస్థితులు కల్పించి ఇదికి భగవంతుడు ఎవరైనా నమ్మొచ్చు. ఒక ఆయన క్రైస్తవులు అంటారు, ఒక ఆయన హిందువులు అంటారు, ఒక ఆయన మహమ్మదీయులు అంటాడు. ఒక పవర్ ఉందనేది మాత్రం నమ్మాలా. ఒక పవర్ అది ఉంది కాబట్టి గుర్తు ఫైనల్ చెబుతున్నా. చెప్పు మహానుభావుడయ్యా. ఆయన బ్రతికి ఉండాలి ఎక్కువ రోజులు. మ్యాక్సిమం ఆయనే ఉండాలా. తర్వాత ఆయనకి ఎవరికి ఇవ్వాలి నెక్స్ట్ అధికారం అనేది జనం ఎన్నుకుంటారు. ఇబ్బంది ఏమీ లేదు.